అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రకటించిన తర్వాత ఆల్రెడీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం గత ఎన్నికల్లో పనిచేసి 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన గ్రామస్థాయి మండల స్థాయి నేతలు చాలామంది మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి స్వయంగా కండువాలు కప్పి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఫోటోలు ఇచ్చి వారిని సాధనంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనసేన పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను పిఠాపురం నుంచి, ఈసారి ఖచ్చితంగా గెలుస్తామా లేదా అనే ఆలోచన లేదు, ఖచ్చితంగా గెలుస్తున్నాం. అయితే అది మెజారిటీ 1,00,000 మెజారిటీ వస్తుందా లేదా 1,00,000కి అటు ఇటుగా వస్తుందా అనేదే ఆలోచన. సో గెలుపు మీద మాత్రం ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటుకి ₹1,00,000 పంచినా సరే నేను 1,00,000కు పైగా మెజారిటీతో పిఠాపురంలో గెలవబోతున్నాను. ఇక మీరు ఓట్లేయడం ఒక్కటే మిగిలింది. ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు పిఠాపురం నుంచి అని ఆయన బలంగా చెప్పారు. సో దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ తరపున 2019లో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి 28,000 ఓట్లు సంపాదించుకున్న శేషకుమారి గారిని వైసీపీలోకి జాయిన్ చేసుకున్నారు. శేషకుమారి గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీలో జాయిన్ అవుతున్నాను అని చెప్పారు. మరి ఈ 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, పిఠాపురంలో అధికారంలో ఉంది. మరి ఈ 5 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధి ఇక ఈ ఎలక్షన్స్ 50 రోజులు ఉన్నాయనగా ఈ 50 రోజుల్లో ఏం అభివృద్ధి చేస్తారో ఆవిడకే తెలియాలి, పిఠాపురం ప్రజలకే తెలియాలి. సో ఎందుకు ఇవన్నీ జాయిన్ చేసుకున్నారు, ఈవిడ జాయినింగ్ వెనకాల పరమార్థం ఏంటి అని గనక ఆలోచిస్తే ఖచ్చితంగా జనసేన పార్టీలోకి వెళ్ళిన వైసీపీ నాయకుల వల్ల పిఠాపురంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు అనే వేవ్ ఏమైనా వెళుతుందేమో, ఖచ్చితంగా ఆ వేవ్ని ఆపాలి అనే ఉద్దేశంతో ఈవిడ్ని సడన్గా ఎక్కడో యాక్టివ్గా లేని ఈవిడిని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఈవిడిని స్వయంగా వంగా గీత గారే ఆవిడ కారులో ఎక్కించుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో జాయిన్ చేసుకున్నారు. సో ఈవిడ వల్ల ఏవైనా అక్కడ జనసేన పార్టీకి వచ్చే ఓట్లు ఏమైనా మారిపోతాయా అంటే ఈవిడ గత ఎన్నికల్లో అక్కడ ₹1 ఖర్చు పెట్టింది లేదు, సరిగ్గా నియోజకవర్గం మొత్తం తిరిగి ప్రచారం చేసింది కూడా లేదు. అయినా అక్కడ 28,000 ఓట్లు వచ్చినాయంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మొహం చూసి వచ్చిన ఓట్లు. మరి ఆవిడ వెళ్ళినంత మాత్రాన ఆవిడతో పాటు 28,000 ఓటర్లు వెళ్ళిపోతారా అంటే ఖచ్చితంగా ఒక్క ఓటర్ కూడా ఆవిడతో పాటు వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదు. ఆవిడ ఒక్కరే జాయిన్ అయ్యారు ఈరోజు. అలాగే నియోజకవర్గంలో కూడా ఆవిడతో పాటు వెళ్ళే ఓటర్లు ఎవరు లేరు, ఆవిడ ఒక్కరు మాత్రమే వెళ్తారు వైసీపీలోకి. దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మీటింగ్ జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నాయకులందరితోటి ఆయన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పారు. ఒక్కొక్క బాధ్యత అంటే మీరు రోడ్లు వేయించండి, మీరు వాటర్ ట్యాంకులు కట్టండి, మీరు అక్కడ ఏమైనా పెండింగ్ అభివృద్ధి పనులు ఏమైనా ఉంటే పూర్తి చేయండి, అలాంటివి అనుకున్నారు. అలాంటివి అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అలాంటి వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఏనాడు ఉండదు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడూ కూడా లేదు, రేపు మనం గెలిపించినా అప్పుడు కూడా ఉండదు. సో ఆయన అప్పచెప్పిన పనులు ఏంటంటే మీరు ఈ పలానా కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మీరు ఈ కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వారికి కాపులకి అక్కడున్న కాపులకి లేనిపోని గొడవలు సృష్టించండి. ఖచ్చితంగా ఆ గొడవల వల్ల మన పార్టీకి ఈ ఓట్లు వస్తాయి, బీసీ వర్గం ఓట్లు వస్తాయి, ఎస్సీ వర్గం ఓట్లు వస్తాయి. ఖచ్చితంగా కాపులు మిగతా కులాలతో కలవకుండా చేయవలసిన బాధ్యత మీదే. ఎందుకంటే కాపులు కనుక మిగతా వర్గాలతో కలిస్తే అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బలపడతాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక నాకు కొరకరాని కొయ్యగా తయారవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్
నిజాయితీగా పనిచేస్తాడు. మన దగ్గర అది లేదు. ఒక్కసారి నిజాయితీ గల నాయకుడిని గనక టేస్ట్ చేస్తే ప్రజలు ఇక మనబోటోళ్ళకి పుట్టగతులు ఉండవు. కాబట్టి మీరు ఖచ్చితంగా అక్కడ వివిధ సామాజిక వర్గాల్ని విభజించి పాలించు అనే రీతిలో ఏ రెండు సామాజిక వర్గాలు కూడా కలవకుండా చూసి వాళ్ళందరి చేత మన వైసీపీకి ఓటేయించేలా పని చేయాలి. అవసరమైతే మీకు 1000 కాదు 2000 కోట్లైనా అప్పచెప్తాం, మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఓడించాలి అనే రీతిలో ఆ సమావేశం జరిగింది అనే వార్తలు అయితే సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో బాగా చక్కర్లు కొడుతున్నాయి. సో ఆ సమావేశం తర్వాత వంగా గీత గారు ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ఆ ప్రెస్ మీట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఆ విశేషాలు ఏంటో మనం మరొక వీడియోలో చర్చించుకుందాం. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మరి ఎందుకు అంత భయం పవన్ కళ్యాణ్ గారు అంటే అనే విషయాలు మనం రాబోయే వీడియోలో చర్చించుకుందాం.